వాళ్ళకు కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇలా ట్యాక్సీలు కట్టినవి ఉన్నాయి, అది రిజిస్ట్రేషన్ చేసుకునేవి ఉన్నాయి, కొనుక్కున్నాం మేము అంటారు. నిలబెట్టడం చాలా కష్టం, పడగొడతాం ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. అన్నీ ఉన్నాయి, లేనంటే ఏమి లేవు, అన్నీ ఉన్నాయి, ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు, చంపేయండి వదిలిపోద్ది. వాళ్ళే కరెంట్ బిల్ ఇచ్చారు, వాళ్ళే ఏంది ఇంటి ట్యాక్సీ కట్టుకుని పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకునే అయ్యే చూసుకున్నాం. వాడు రిజిస్ట్రేషన్ చేశారు, అయ్యే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయ్యింది, ఫైల్ చేశారు. నిన్న కాక మొన్న 3వ కార్నర్ రిజిస్ట్రేషన్ అయ్యింది, నిన్న కాక మొన్న 4 రోజుల క్రితము అది కొట్టేశారు. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళు కొట్టేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? పర్మిషన్ ఇచ్చింది కూడా మా వాళ్ళే, ఆ రిజిస్ట్రేషన్ చేసింది కూడా మా వాళ్ళే, ఇలా ఊళ్ళో కొట్టేది కూడా మా వాళ్ళే. ఏమైనా చేస్తా ఏంది అది బజార్లో పడ్డారు పిల్లలు, అయ్యో బుడ్డ బుడ్డ పిల్లలు. నా పుస్తకాలు తెచ్చుకోలేదు, నా బ్యాగ్ అందులోనే ఉంది, వాటర్ బాటిల్ అందులోనే ఉంది అంటుంది. మేము అడిగినాం క్యాప్ ఒక్క 2 నిమిషాలు బుక్లు తీసుకుంటామంటే గిట క్యాప్ ఇవ్వకుండా మా మమ్మీ డాడీ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మమ్మల్ని కింద పడేసి వీడు నాశనం అయిపోను, వీడు రావా, వీడిని బొంద పెట్ట, ఒక్కలన్న లంచ కొడుకు లమిడి కొడుకు ఆడోళ్ళు. అంతేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసు కానీ అంతేనా? ఒక్కొక్కడు రూపాయి బుక్కెడు బువ్వ తినకుండా హైదరాబాద్ రచ్చ దొక్కి ఆటోలు తోలి ఆడాడ గ్యాస్ కంపెనీల పనులు చేసి ఆడిడు చేసి కట్టుకున్న వాళ్ళు చాలా మంది రా నాలపట్టి. అవును, వాళ్ళ ఓటుతో గెలిస్తే అవును, వాళ్ళని వచ్చి మట్టి కొడుతుంది. ఇది ఏమన్నా సకలానం అని నీకు రేవంత్ ఇటువంటి పని, ఇటువంటి పనితనం, ఇటువంటి కరం తప్పిన పని నేను ఇంత రోజు అయినా కానిపిలా నేను చూడలేదు. ఏం పని తాత? ఏం పని ఏంది పిలా, ఎవడన్నా చేసిండా చేయలేదా? ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి పిలా. పట్నం మొత్తం వాళ్ళ కొల్లోలం చేస్తుంటే సరే, ఎవడోడు కబ్జాలు చేసుకున్నాడో, భూములు గుంజుకున్నాడో వాళ్ళకి ఊరగొడుతున్నామా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళ ఈ భూములు ఆక్రమించుకొని గుంజుకొని కట్టుకురామ్మా అంటే హైడ్రా గురించి మాట్లాడుతున్నావు అని ముదన. మరి ఇంకేంది అనుకున్నా? నేను ఏదో అనుకున్నా హైడ్రా అంటే. అయితే మరి వాళ్ళ గుంజుకొని వాళ్ళు కట్టుకున్న దాంట్లో కట్టుకుంటే, వాళ్ళు కట్టుకొని అట్లా కబ్జాలు చేస్తే వాళ్ళైనా ఊరగొడితే అవును తీసుకుంటే బాగా చేసాడు రా మొనగాడ్రా వీడు అనుకుందాం. అవును, వాళ్ళ వదిలిపెట్టి వాళ్ళది ఎన్నో ఒకటి 101 గిట్ట గెలగిచ్చి కాతిమై అన్ని పేదోళ్ళ నోట్ల మట్టి కొడితే ఎటప్లా. ఇదంతా ఏందనుకుంటున్నావు పిలా? ఇదంతా వాళ్ళు అనుకుంటున్నావు కబ్జా చేసి రాళ్ళని అంటున్నావు. కబ్జా చేస్తే చేయొచ్చు, అదేదో అంటారా పిలా? నాలా అదే కరెంటు బిల్లు నాల మీద కట్టుకురాట. మరి కట్టుకున్నప్పుడు ఆనాడు ఏం చేసిరా మీరు? ఇక మొత్తం 7 కాడికి ఆ నాళాల మీద కట్టుకుంటారుగా ఇల్లు. అవును, ఈ పేదోళ్ళు అంతా వాళ్ళు ఇల్లు బుడబుడే ఉంటాయిగా, తల్లి అవి కూడా కూరగొట్టి పారి. మరి వాళ్ళ కాడ ఏం లేనట్టుంది తాత, అందుకే కూరగొట్టారు. పేపర్లు ఏం లేనట్టుంది, ఇల్లు పేపర్లు కూడా. అసాయి నీ ముదనాట పేపర్, వాళ్ళకు కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇలా ట్యాక్సీలు కట్టినవి ఉన్నాయి, అది రిజిస్ట్రేషన్ చేసుకునేవి ఉన్నాయి, కొనుక్కున్నాం మేము అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళనే, వాళ్ళు అవన్నీ చూపిస్తారు. మా కాదు ఏం చూపించినావు చెప్పు నాకు. మరి అన్ని నాకు ఎందుకు కొడుతున్నట్టు అన్నీ అంటే ఇక చూడు పిల్లగా, నీకు నష్టం నీకు ఇక రాదు పిల్లగా. అందుకనే ఇది ఇట్లా అయింది ఆశ. ఇది ఎట్లుంటుంది అంటే ఓ దళారి ఉంటాడు నీలాంటి వాడే,
ఆ, వాళ్ళకు ఏనన్నాడు ఉంటాడు ఉంటాడుగా. ఉంటాడు ఉంటాడు ఇప్పుడు గీద గదంత ఎందుకు అయితే ఆరులో చూసుకో. అవును గీద ఏదో గుడిసెలు వేస్తురాట అంట అదే గుడిసెలు వేస్తురాడు అవును వేస్తురుగా. అవును. ఆడలో కూడా ఏం పెట్టాడు, వేసుకోరాదు రే 10-15 నీకెందుకు నీకు గుడిసె నేను ఉన్నాగారా అవును 10,000 అవుతాయి, ఆ, నేను ఉన్నాగారా 5,000 అవుతాయి అంటే ఇట్లా దళారి దండలు చేసుడు అయినాయి. అవును ఇక 10 ఇచ్చేటోడు 5 ఇచ్చేటోడు ఇస్తే నాకు గుడిసాన్ని అవుతుంది కానీ వేసుకుంటారుగా. అవును అప్పట్లో కూడా ఆ నాలది గవర్నమెంట్ ఉండొచ్చు కానీ తీసుకున్న దొంగలు తీసుకున్న లంగలు వాళ్ళు మీ లీడర్లేగా అప్పుడు కూడా. అవును వాళ్ళే అప్పట్లో వాళ్ళే ఎవడో తీసుకుండు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు చేసిండు. అవును రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు ఏం చేశారా మీరు? ఏదో ఒక గవర్నమెంట్ ఉన్నట్టేగా, అవును అది మళ్ళీ మీదేగా. అవును అంతా రెడ్లేనా ఆ? అవును ఎడ్లు లేకపోతే రావులు రావులు 70 ఏళ్ళ నుంచి ఇదే పోరా. అవును ఓ అవును తాత వాళ్ళే చేసిరి, వాళ్ళే కరెంట్ బిల్ ఇచ్చిరి, అవును వాళ్ళే ఏంది ఇంటి ట్యాక్స్ కట్టుకుని అవును. పర్మిషన్ ఇచ్చిరి అవును. ఇల్లు కట్టుకునే. అవును ఏది ఇది సాత్రం ఎట్టుందంటే ఆ. పటేల్ పటివారు నా దిక్కుండు మొగడా ఆ. కొట్టు మొగడ ఎట్ట కొడతావు కొట్టాలి నాట వెనకటికి. కొడుకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టుందో అవును తాత అంతే మరి అంత నాదే రాజ్యం. అవును. ఆయన ఇచ్చేదైనా మా వాళ్ళే, ఆ. పర్మిషన్ ఇచ్చింది కూడా మా వాళ్ళే, అవును ఆ రిజిస్ట్రేషన్ చేసింది కూడా మా వాళ్ళే, అవును. ఎలుగులో వచ్చేది కూడా మా వాళ్ళే. ఏమైనా చేస్తా చెయ్యరి అంతేగాని. అవును నష్టపోయేటోళ్ళు మొత్తం పేద అయితే ఇప్పుడు దీన్ని బట్టి రేవంత్ రెడ్డిని ఏమని వద్దులే దండం పెడతా. ఆ, ఆయన మంచోడే తెలుగులోడే. ఇక సిగ్గిలు శబ్దం మనం తెచ్చుకోవాలి ఇప్పుడు. ఎందుకో చెప్పనా, ఆ, ఎందుకు ఈ లంగం తెచ్చుకొని పెట్టుకున్నాం మనం గెలిపించినాం ఓట్లేసి, అవును. సిగ్గి లజ్జ లేకుండా వేసినాం పటా పటా గుద్ది గుద్ది. అవును ఇప్పుడు మనం తెచ్చుకోవాలి. ఒవ్వని అన్న దాంట్లో లాభం లేదు. అంతే అంటవా మళ్ళా జనం ఏకదమ్ తలుచుకుంటే వీడు ఎంతలా 24లా 28లా ఓ ఉత్తరం మళ్ళీ రాడుగా వస్తాడా? రాడు ఇప్పటికైనా సిగ్గి లజ్జ అంతా తెచ్చుకొని ఆ. ఏంది అది బజార్లో పడ్డారు పిల్లలు. తాత అయ్యో అయ్యో బుడ్డ పిల్లలు. మా నాన్న స్నానాలు తడిచిరా ఓ బుడ్డ బుజ్జి నా పుస్తకాలు తెచ్చుకోలేదు, నా బ్యాగ్ అందులోనే ఉంది, వాటర్ బాటిల్ అందులోనే ఉంది అంటుంది. అవును. ఇదన్నా చూసి సిగ్గు లజ్జ అనిపించకుండా వస్తా. ఏందంటే ఆ, మనిషి అన్నటోడబ్బా ఉమ్, ఏంది అదే ఇంత వికారం ఉంటుందా? రోడ్డు మీద వేస్తారా? ఇల్లు లేవా? వాళ్ళట ఒక్కొక్కడు వాడు మరి రోజు తెచ్చుకుంటూ ఎట తెచ్చుకుంటూ పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఓ కొంతమందివి అంటే అందరు కాదు, అందులో కొంతమందివి. ఆ, ఆ కొంతమంది డబలు త్రిబుల్ కట్టుకుంటారు కానీ జర ఉన్నాడు ఆ, భాషలు ఉన్నాడు వాళ్ళవి కూడా కూరగొట్టిరట. ఇప్పుడు వాళ్ళని కూరగొచ్చి 3 అంతస్తులు కూరగొచ్చి తీసుకుపోయి డబల్ బెడ్రూమ్ ఇంట్లో పెడతా చూంటాడు. ఏయ్ గట్టెట్టు ఉంటుంది తాత మంచిగా హాయిగా కట్టుకున్న ఇల్లు ఇప్పుడు హాయిగా సముద్రంలో తిరిగి ఓ అని తిమ్మలంగాలు ఆ ఏంటికిత్తలు అవును అని ముద్ర ఇప్పుడు అవన్నీ తిన్నది వచ్చి ఈ అది ఉత్తమడుగులో అది తెచ్చేస్తే ఉంటుంది బత్తది అది ఒక దెబ్బకే వస్తుంది తాత ఇది అది అట్లా అయింది. ఇప్పుడు అందులో ఉన్నోని తీసుకొచ్చి నీకు ఈ 10కి పోయిన డబల్ బెడ్రూమ్ ఇంట్లో 10 పట్టిందంటే పెచ్చ రూసిపోయిందంటే వాడ పెడతా అంటే వాడు పడతాడా? నిద్ర పడుతుందా పడుతుందా? నిద్ర పట్టదు తాత చెప్పు నిద్ర పట్టదు. ఈ లంగ లెక్కలొద్దు, ఈ లత్కూరు లెక్కలొద్దు, బయటవాది లెక్కలొద్దు అనేది నా మాట పిల్ల. ఎవరి నోట్ల మధ్య పోయారు పిల్ల. అంతే కదా ఓ పుణ్యానికి కాదు, అవును. వాడు ఓటేసే అవును. వాళ్ళ ఓటతో గెలిస్తే అవును వాళ్ళ నోట్ల మధ్య కొడుతుంది. ఇది ఏమన్నా సకలానం అని నీకు రేవంత్ ఇదేం పద్ధతి చెప్పు పిల్ల. పద్ధతి కాదు తప్పు మాట్లాడితే పీని అవి నోట్ చూపించు. అదే నేనందు నవ్వుతా నేను వాళ్ళనే అంటున్నా. మళ్ళీ నన్ను నేను ఏమంటున్నా అంటే నేను నా కోసం అప్లై కాదు నాకు చెప్పు నీకోసం కాదు తాత, నీకోసం ఇప్పుడు ప్రజలంతా అల్లడి కొల్లడం అయ్యి రోజు టీవీలు సెల్లులు ఒకటే పొట్టుగాను వలుగుతున్నాయి. అవును ఏంది ఆరంభ ఘోరాలు ఇట్లా మొత్తుకుంటారు, రొమ్ము గుద్దుకుంటుంటే ఒక్కొక్కడు కింద వాడి గ్యాస్ ఉండ పోసుకోలే ఇగో గిదా పాపం గిదా పిల్లగా. రాజ్యం అంటే గిట్టుంటుంది పిల్ల. రాజ్యంలో 4 బతికితే అయ్యా మా రేవంత్ సార్ కడుపు చల్లగా ఉండా 2 చేతులు ఎత్తు మొక్కాలనా, వీడు నాశనం అయిపోను, వీడు రావా, వీడిని బొంద పెట్టా. ఒక్కలన్న లంచ కొడుకు లమిడి కొడుకు ఆడోళ్ళు ఈ మాటలు నేను ఏ సీఎం చూడలే ఇటువంటి మాటలు. ఊరేసుకుంది నేను ప్యాన్ వద్దు నీకేందుకు నేను సీఎం అయితే మరి నువ్వు అయితే అమ్మో ఇక మామూలుగా తాత నేను ఆ కుర్చీలో కూర్చున్నా ఆ మాటలకు తాత అంతా బాగా చెప్పుకొచ్చిన వారు మరి ఎట్ట చేస్తే బాగుంటుంది అంటే ఎట్ట న్యాయం అవుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఎట్ట న్యాయం అవుతుంది అంటే ఇప్పుడు 10-25 పెట్టి ఆయన వణుకున్న వాళ్ళు. అవును ఓ అవును ఇప్పుడు అమ్మినోడు లంగవాడు
ఆడు ఓడో ఒక లంగా అమ్ముతాడుగా అవును వాంజన పట్టుకొని రావాలి అవురా ఇది నువ్వెట్టు అమ్మినవురు అప్పట్లో అని అంజన పట్టుకు రావాలి ఆడైనా సచ్చిండా బతికే ఒక్కటి తావచ్చు అమ్మిన వాళ్ళు అందరు రాస్తారా అవును ఉంటారుగా అందరు వాళ్ళనైనా పట్టుకొచ్చి అవురా ఇలకెట్ట అమ్మినామని వాళ్ళని వదిలేసి వీడు 10వ పాతిక పెట్టి కట్టుకున్నావు ఇల్లు కూల కొడతావా కూల కొట్టినావు కూల కొడితే న్యాయం ఏంటంటే ఇప్పుడు వీడు 3-4 ఫ్లోర్లు కట్టుకున్నా అనుకుందాం ఓ అవును అందులో సగమన్నా కట్టేయాలి ఇల్లు న్యాయం తాత సగం పక్క కట్టియాల్సింది నువ్వు వాళ్ళకు చూపించాలి దారి చూపించాలి అయ్యా ఈడ నీది 3 ఫ్లోర్లు ఉండి కూల కొట్టినా అవును ఫలానా కాడ కట్టేసప్ప ఓ 2 కట్టేసప్ప అవు ఎందుకంటే ఈడ నువ్వు పిల్లో ఎంత అప్పు చేసుకున్నావు ఎంత అప్పు చేసి లోన్ తెచ్చి కట్టిండు ఇన్ని ఫ్లోర్లు అవును అవును ఒక్కొక్కడు రూపాయి బుక్కెడు బో తినకుండా హైదరాబాద్ రచ్చ దొక్కి ఓ ఆటోలు తోలి ఆడాడ గ్యాస్ కంపెనీల పనులు చేసి ఆడిడు చేసి కట్టుకున్న వాళ్ళు చాలా మంది రా నాలపట్టి అవును కట్టుకురు అటో ఇటో డెవలప్ కావచ్చు అవును నువ్వు వాళ్ళ నోట మట్టికి వచ్చి కూలకొచ్చి లేదంటే అది కరెక్ట్ కాదు రేమంతం నువ్వు అంతం అవుతావు 2028లో నిన్ను పక్క భూస్థాపితం చేస్తారు ప్రజలతోటి పెట్టుకోవద్దు కేశవ రెట్టాయిడు ఓ కానరా కూడా పోయిండు రాజ్యం నీ చేతిలో ఉన్న రోజులు జర ప్రజలను మంచిగా కాపాడితే నీ దండం పెడతా అంటారు కానీ ఇది తప్ప అని అమ్మ శరపా తప్పేం కాదు తాత కరెక్ట్ కాదా అని కరెక్ట్ నువ్వు అన్నదే కరెక్ట్ 100 నలుగురు ఆశీర్వాదం కావాలి సీఎం అని చెట్టు ఉండాలి దండం పెట్టాల చేతులు అంతేగా అవును ఇట్టానల్లా చేతులు ఇట్టానల్లా ఇట్ట పెట్టాలి అంతేగా నువ్వు ఆ పని చేయి రేవంత్ జర మయగాని ఇప్పటికైనా ఈ డబ్బున ఏ మూమెంట్ అనేది ఏదో ఒక రోజు మీటింగ్ ఏదో పెట్టి సీఎం ఇట ఒక అనౌన్స్ చేసి మీరేం బేపికర్ బాధపడద్దు మీ అందరికీ నేను ఒక్క మాట అంటే అవుతుంది కానీ ఈ నాల మీద పోయిన ఇండ్లన్నీ వాళ్ళ రెడ్డి రావులే అయితే అను ఈ నాల మీద ఉండి కూలకొచ్చిన ఇంట్లో ఆల్లోలే కావుగా అందుకే తప్ప నిర్ణయం తీసుకుంటలేడు ఆయన మరి ఎందుకు అన్నాడు చెప్పు కూలకొచ్చాం మీరెందుకు బాధపడుతురు ఎందుకు ఏడుస్తురు ఎందుకు వెళ్ళి కదా పడుతురు నీకు అచ్చిసప్ప పలానా కాడ 100 ఎకరాలు ఉన్నాయి ఆడకడ తప్ప అనొచ్చుగా ఎందుకంటలేడంటావు వీళ్ళు దస్తేంది పోతేంది వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలుగా అట్ట అందులో ఒకరు ఉండొచ్చు ఆలోళ్ళు కూడా అది కథ ఇదో ముచ్చట నేను మంచి మాట అన్నాను చెడ్డ మాట అన్నాను కరెక్ట్ చెప్పినావు నువ్వు ఆలోచించుకో.